లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 బి రీజియన్స్ 1 ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కసిం రవికాంత్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 బి రీజియన్ 1 ఆధ్వర్యంలో గాజుల రామారం మాదేవపురలోని శివాజీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి లయన్ శైలజా నాయర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రారంభించగా లయన్ డాక్టర్ అవంతి రెడ్డి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్, లయన్ చల్లా శ్రీనివాస్ రెడ్డి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్, ప్రత్యేక ఆహ్వానితులు లయన్ రావుల శేషగిరి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గాజుల రామారం, లయన్ డాక్టర్ బల్జిత్ కౌర్ జీఎస్టీడీ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని రీజియన్ చైర్పర్సన్ లయన్ సురేఖ శ్రీరామ్ నాయకత్వంలో రీజియన్ సెక్రటరీ లయన్ జనార్దన్ రావు బాస్, జోన్ చైర్పర్సన్స్ లయన్ ఎన్సి దాస్ జోన్ 1, లయన్ రవికాంత్ కాసిం జోన్ 2, లయన్ సంజయ్ సంఘి జోన్ 3, రీజియన్ 1 పరిధిలోని అన్ని క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పిఎస్టిఎస్ సమిష్టి కృషితో ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాఫ్, లయన్స్ క్లబ్ మెంబర్స్, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాట సహకారం డాక్టర్ రావుజీ మరియు డాక్టర్ సునీత గార్లు. రచన స్వరకల్పన చంద్యాల రామచందర్ కాగజ్ నగర్. గానం డాక్టర్ అర్చన మంచిర్యాల. పాట సలహాదారుడు ఈర్ల సునీల్. సంగీతం కరుణాకర్. రికార్డింగ్ ఫ్రయా రికార్డింగ్ థియేటర్ మంచిర్యాల. జీవితాన్ని నిలపాలండి, రక్తమందక చనిపోతున్నారండి, రక్తదానము చేసి కాపాడండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానము మీరు చెయ్యాలండి, రాలిపోయే జీవితాన్ని నిలపాలండి. గర్భిణులకు రక్తదానం చెయ్యండి, మనసున్న మనిషిలాగా నిలవాలండి, మానవత్వముందని చాటాలండి, కరుణ చూపి రక్తదానము చెయ్యండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానము మీరు చెయ్యాలండి, రాలిపోయే జీవితాన్ని నిలపాలండి. రక్తదానమంటే విలువైందేనండి, రక్తదాతలై ముందుకు సాగండి, రోగ నివారణ బాగా పెరుగునండి, రక్త ప్రసరణ చాలా జరుగునండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానము మీరు చెయ్యాలండి, రాలిపోయే
నిలపాలండి. రక్తదానమెన్నిసార్లు చేసిననండి, నష్టమేమి జరగదులే ఆదుకోండి. తోటి వారికి దాతగా మారిపోండి, నేటి నుండి రక్తదానము చెయ్యండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానమంటేనే తెలుసుకోండి, ప్రాణదానమేనండి దాతలు కండి. రక్తదానము మీరు చెయ్యాలండి, రాలిపోయే జీవితాన్ని నిలపాలండి. రక్తమందక చనిపోతున్నారండి, రక్తదానము చేసి కాపాడండి. రక్తదానమంటేనే తెలుసు. వారి ఆధ్వర్యంలో శైలజ మేడం బీజీ వారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ రోజున రాజరామలో రవికాంత్ గారు లైన్ ఎయిర్ లైన్ బాగుడుగా కానీ అది చాలా విషయం తీసుకొని పట్టిందంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క కార్యక్రమానికి మన లైన్ గారు అయితే దాస్ గారు అయితే నరేష్ గారు అయితే దాంతో పాటు ఇక్కడ లోకల్ గా అచ్యుత్ గారి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తానికి మరి కష్టపడి కార్యక్రమాలు నడిపిస్తారు. ఏదైనా చాలా సంతోషం. లైన్స్ ఎక్కడ నిజంగా కూడా మొదలు చెప్తున్నారు, ఎక్కడ అవసరం అక్కడ లైన్ అనేది ఉంటాం. మరి ఇప్పుడే కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా లైన్స్ క్లబ్ ఉంటున్నాం. మరి ఏదైనా సేవా కార్యక్రమము ఇక ప్రపంచంలో ఎవరైనా సేవా కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసినట్టే వాళ్ళ లైన్స్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ యొక్క లైన్స్ ఇక్కడే కాదు, మేము కొన్ని వందల మందికి ఇక్కడ మేము లైన్స్ క్లబ్ పెట్టిన తర్వాత ఈ బాలనార్లు చాలా మందికి ఒక కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు మన టిఎస్ఐసి కాలనీలో కూడా లైన్స్ హాస్పిటల్ అక్కడ కూడా డెలివరీ కేసు కానీ ఏదైనా సరే చాలా మంది కూడా దాంతో పాటు మేము ఈ లైన్స్ దగ్గర దగ్గర ఇది 11-12 సంవత్సరాలు మేము లైన్స్ క్లబ్ పెట్టి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాం. స్కూళ్ళలో పిల్లలకు చదువు చెప్తా టీచర్ లేకుండా కూడా స్పెషల్ గా లైన్స్ క్లబ్ దగ్గర నుంచి మన టీచర్లు పెట్టించాం. వాళ్ళకి నిర్ణయాల జీతం కూడా మా లైన్స్ క్లబ్ తరఫున ఇచ్చేసి ఆ పిల్లలకు అప్లై చదివించడం, తాత పిల్లలకు ప్లేట్ చేయడం జరిగింది. పిల్లలు చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఏదైతే ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలకి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచి షూ ఉంటాయి, ఈ పిల్లలకి షూ లేవు, ఉన్నా కూడా చిన్నగి ఉండేది. అట్లాంటి పిల్లలకు కూడా అందరూ కూడా షూ షార్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైన్స్ క్లబ్ అంటేనే ఓన్లీ సేవాభావం. దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారు సొంతంగా సొంత పనులు కూడా వదిలిపెట్టి అనుకుని వారు ఓన్లీ ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి పట్టడు వరగాలకి అందరికి కూడా మంచిగా సేవా భావంతో పనిచేయాలి. వారు కూడా అన్నిటికీ నోచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే మన హాస్పిటల్లో పోతే 100 వేలు అయ్యేటువంటి మెడికల్ టెస్టులు కూడా ఇక్కడ లైన్స్ క్లబ్ అంతా ఇక్కడ పెట్టేసి ఈ రోజు 5-6 రకాల టెస్ట్ ఇక్కడ వేరే ఐ చెకప్ కానీ దాంతో పాటు మరి ఈ రోజున కొన్ని వందల మంది మనం చూస్తున్నాం యాక్సిడెంట్ అయితే రక్తం లేక ఈరోజు రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడడం వల్ల అయితే దాన్ని దృష్టి పెరిగి స్పెషల్ గా రక్తదాన శిబిరాన్ని కూడా మన గ్రూప్ బ్యాంక్ సెంటర్ వారు ఇక్కడ ఏర్పాటు చేసింది. వారికి మనందరూ కూడా సహకరించి మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో మరి వాళ్ళందరికీ కూడా మనం సహకరించి మీరు ఇప్పటికే దగ్గర 15 మంది ఇప్పటికే తీయడం జరిగింది. మరి ఇది పక్కన ఉన్నది అవేర్నెస్ అనేది ఈ మధ్యన బాగా వచ్చింది. మనం కూడా హ్యాండిల్ చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి ఈ రోజున ఇంతమంది వచ్చేసి ఒక గంటలో ఇంతమంది చేయడం జరిగింది. ఏదేమైనా చాలా సంతోషం. ఈ రోజున ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మా ఏరియాలో ఈ శివాజీపురం శివాజీ సెంటర్లో ఈ కార్యక్రమం పెట్టి ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు మా యొక్క డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, దానికి మా పూర్తి సహకారం ఉంటాయని చెప్పి సందర్భం మనం చేసుకోవాలి. మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరి యొక్క సిబ్బందికి
అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు యూత్ ఫర్ సేవ. తెలుపుతున్నాం. అలాగే యూత్ ఫర్ సేవ. సేవ వాళ్ళు కూడా మరి పిల్లలు మంచిగా 20 years బిలో పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పెడుతుంటే ప్రత్యేకంగా వాళ్ళే వచ్చి మేము వాలంటీర్ మేము చేస్తామని చెప్పి వాళ్ళ 10 వచ్చి వాళ్ళే వాలంటీర్ చేసి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. Lions Club International District T20B Region 1. We have organized this blood donation and medical camp here. This is our actually how to reach the benefit to the needy people. That's why we are making this type of events everywhere. This is the first. Today is the first day of the Lions year. The first July is the first day. So this is the mega service activity we are doing for the blood donation. Then medical checkup, then eye checkup, dental checkup, all those things are covered in that medical camp and blood donation. And myself, the zone chairman, Madhya Das, then Mr. Ravikant Kashi is there, third is Sanjay Jasi, and secretary Janati Pasha, and our senior post member and local special guest of this event. I thank all the persons who have organized this thing behind it. I thanks to each and everybody, and thank you so much. Basa from Lions Club of International T20B, and I'm Chala Anandanga Undi, one of the senior most member of our Lions Club, who is also MGF, Tasike Rao Garu, and our local corporator, ఈ మెగా క్యాంప్ ని ఆర్గనైజ్ చేశారు. అందులోనే అతని తాలూకా బ్రదర్ రవికాంత్ గారు ఆల్సో ఈజ్ అవర్ జోన్ చైర్మన్, అండ్ వీఆర్ ఆల్ డూయింగ్ సర్వీసెస్ టు ద పీపుల్. ఎక్కడైతే నెసెసిటీ ఉందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంది. వీఆర్ ఓన్లీ డూయింగ్ ద సర్వీసెస్ టు ద నీడీ పీపుల్, అండ్ లయన్స్ క్లబ్ ఈస్ ద ఫస్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లీ and NGO where they are only giving the services to the people. This is where one of the best organization that we are doing. And today, blood donation camp, blood testing, dental care-up, and eye testing. So thanks to the Shashi Rao Garu and our zone chairman Ravi Kanti Garu. Thank you very much. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన మెగా బ్లడ్ క్యాంప్ అలాగే ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర బీజేపీ మున్సిపల్ సెల్ కన్వీనర్ రావుల శశి గారికి, మాజీ కార్పొరేటర్ లోకల్ రాజరామారెడ్డి నిజం, అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన రవికాంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే ప్రతి ఒక్క లైన్ చేశారు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు యూత్ ఫర్ సేవ. వాళ్ళు నిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని తెలుసుకొని వాళ్ళే ఫోన్ చేసి మేము ఒక 20 మెంబర్స్ వచ్చి మేమే వాలంటీర్ చేస్తాము, ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకొని నేనే వాలంటీర్ చేస్తాను. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి నాకు ఈ అవకాశం దానికి ఆహ్వానించినటువంటి రైతు గారికి అలాగే ప్రతి ఒక్క లైన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన మాజీ కార్పొరేటర్ మాట్లాడుతున్నారు సార్. మన లయన్ సెక్రటరీ జోన్ 1 రవికాంత్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అంటే గాజుల రామారావు నడిబొడ్డున శివాజీ స్టాట్యూ దగ్గర ఆయన స్ఫూర్తిని తీసుకుని మరి ఈరోజు ఇక్కడ ఒక గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అది లయన్స్ క్లబ్ T20B డిస్ట్రిక్ట్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి కొత్తగా ఈ రోజు నుంచి జూలై 1 నుంచి మనకి లయనిస్టిక్ ఇయర్ 2026-27 మన PG ఎలక్ట్ శైలజా నాయర్ గారు ఆధ్వర్యంలో ఆవిడ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు గొప్ప సేవా కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ గాజుల రామారావు ముందు నిర్వహించబడుతుంది. దానికి మరి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మరి GHMC కార్పొరేటర్ కింగ్ ఆఫ్ గాజుల రామారావు మరి మన రాహుల్ శేషగిరి అన్నగారు ఇచ్చేయడం జరిగింది. ఆయన మనం ఇప్పుడు చూస్తున్నాము లైన్, ఆయన రియల్ లైన్. ఎందుకంటే ఆయన ప్రజల్లోనే మమేకం అయ్యి ప్రతిరోజు ప్రతి గడపకి ఆయన రోజుకి 100 గడపలు ఒక్కందే నిద్రపోరని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడ మనం లయన్స్ క్లబ్ సార్ చెప్పినట్టు ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని చెప్పేసి ఎంత చక్కగా డిఫైన్ చేశారో లయనిజం గురించి. అలాగే మరి రాహుల్ శేషగిరి గారు మరి ఉప్పులాపూర్ అవనివ్వండి, గాజుల రామారావు అవనివ్వండి, ఎక్కడ
ఎక్కడ ఎవరు అవసరమైనా అన్నా నాకు ఈ పని చేసి పెట్టన్నా, నేను ఈ ఆపదలో ఉన్నా అంటే మొదటిగా పేరు పిలిపించేది మరి రాహుల్ శేషి అన్నగారు అని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా చెప్తున్నాను. అటువంటి మహనీయ వ్యక్తితో ఈ రోజు మరి ఇటువంటి కార్యక్రమం మన సభాముఖంగా మరి మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నా సోదరులు అటువంటి జోనల్ చైర్పర్సన్, మా రీజనల్ చైర్పర్సన్ సురేఖ గారికి అభినందనలు తెలుపుతూ, అలాగే మా జోన్ చైర్మన్ రీజన్ 1 జోన్ చైర్పర్సన్ నరేష్ గారు, అలాగే జోన్ చైర్పర్సన్ 2 రవికాంత్, అలాగే మన సంఘీ గారు శ్రీ, అలాగే మన జనార్దన్ గారు రీజనల్ సెక్రటరీ, మరి అలాగే సర్వీస్ యాక్టివిటీ మన ఇన్ఛార్జ్ జఫర్ ఖాన్ గారు, అలాగే మరి ఎంతో ప్రేరేపించి మరి ఇటువంటి కార్యక్రమం ఉత్సాహించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి లైన్ విశ్వోదయ క్లబ్ ప్రెసిడెంట్ అచ్యుత్ కుమార్ గారు, అలాగే ఋషి గారు, రాహుల్ చంద్ర గారు, అలాగే క్లాప్ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పులికుమార్ గారు, రామకృష్ణ గారు, అలాగే రవికుమార్ గారు పాల్వర్ స్వీట్ ప్రెసిడెంట్, అలాగే నా సోదరుడు రాజేష్ గారు, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ఇప్పుడు ఈ రోజు మన అన్నగారు రాహుల్